ప్లస్ 6 10. ఒకసారి ఇక్కడ చూడండి సార్, 29, 34, 38. ఇక్కడ చూడండి సార్, ఇది 30 అనుకోండి. నాకు మొత్తం ఆన్సర్ ఎంత? 36. అంటే దీని మొత్తాన్ని నాకు ఎక్స్టెన్షన్ ఎంత రావాలి? +6 రావాలి. అందరూ ఉన్నారా సార్? అంటే ఇదేమో -1, ఇదేమో 4, ఇదేమో 8, ఇదేమో 10, ఇదేమో 10. నవ్వు ఇక్కడ చూడండి సార్, 10 + 8 ఎంత? 18. ఆర్ యు ఆల్ విత్ మీ? 18 + 3 ఎంత? 21. 21 డివైడెడ్ బై ఎన్ని నంబర్లు ఉన్నాయి మొత్తము? 29, 34, 38, x 40. 30 యావరేజ్ తీసుకుంటే ఇది 1 తగ్గింది, ఇదేమో 4 పెరిగింది, ఇదేమో 8 పెరిగింది. ఇది ఎంతనో మనకు తెలియదు, ఇది ఎంతనో మనకు తెలియదు. 40, 30 పెరిగింది. ఇది మొత్తం మనకు ఎంత కావాలి? 6 కావాలి. అంటే పైన మనకు ఎంత రావాలి? 30 పెరగాలి. అందరూ ఉన్నారా సార్? 30/5 ఎంత అవుతుంది? 6 అవుతుంది. 18 -1 11. 11 ఎంత అయింది? 18, 22, 21. అంటే ఇది 9 పెరగాలి. ఇది 9 కనుక అయిందనుకోండి, ఒకసారి చూసుకోండి సార్. 19, 27, 27 + 4 31, 31 - 1 ఎంత? 30. 30/5 ఎంత? 6. అంటే ఇది 9 పెరగాలి. 9 పెరగాలి అని అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి? 39. ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి? 39. 28, 21, 39, 33, 36, 23. మీరు ఏ మెథడ్లో చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. అదే 30 తీసుకుంటే ఇది 2 తగ్గింది, ఇది 9 తగ్గింది, ఇది 9 పెరిగింది, ఇది 3 పెరిగింది, 6 పెరిగింది, 7 తగ్గింది. డివైడెడ్ బై 6. సో -9 + 9, 6 + 3 9, -9 30 ఎంత వాల్యూనో చూసుకోండి. 3, 6 30 వస్తుంది ఆన్సర్. చూసుకోండి ఒకసారి. అందరికీ లాజిక్ క్లియరా సార్? ఇది డీవియేషన్ మెథడ్. సార్ మీరు ఒక పద్ధతి చెప్పారు, అలా నేను సాల్వ్ చేయొచ్చా సార్ అని అంటే అలా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. డీవియేషన్ ఏం చేశాను? డీవియేషన్ మెథడ్ మళ్ళీ చెప్తున్నాను సార్. 29, 34, 38, x 40. ఒక నంబర్ అనుకున్నాను 30. ఈ మొత్తం వాల్యూ నాకు 6 పెరగాలి, అంతే కదా సార్? 30 + 6 అంటే ఎంత? 36. ఇదేమో డివైడెడ్ బై 5 ఉన్నది, అంటే పైన నాకు ఎంత రావాలి? 30 రావాలి. 30/5 ఎంత? 6. ఇదేమో 1 తగ్గింది, ఇదేమో 4 పెరిగింది, ఇదేమో 8 పెరిగింది, ఇది నాకు తెలియదు. 40 ఏమో 10 పెరిగింది. ఈ మొత్తం సమ్ నాకు 30 రావాలి. 10 + 8 18, 18 + 1 3 21. అంటే ఇది 9 పెరగాలి. 9 పెరగాలి అని అంటే 30 మీద 9 పెరగాలి. ఎక్స్ వాల్యూ ఎంత? 39. 39 ఎక్కడ దాకా వచ్చింది? అందరికీ అర్థమైంది కదా సార్? సార్ మీరు ఒక డిజిటల్ సమ్ మెథడ్ చెప్పారు, అది ఇక్కడ యూజ్ అవుతుందా సార్? కొంచెం చూడండి సార్. 36 అంటే 9, 9 ఇంటూ ఎనీ నంబర్ 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 2 రావాలి. అంటే ఇక్కడ +2, ఇక్కడ +7, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడేమో 4, 4, 3 + 8 ఎంత? 11. 11 అంటే ఎంత? 2. ఇది 2. అంటే ఇది ఎంత రావాలి? 3 రావాలి. 39 డిజిటల్ సమ్ 3 వచ్చింది కదా సార్? 39 డిజిటల్ సమ్ 3 వచ్చింది కదా? ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్స్ వాల్యూ అడిగితే గనక మనం డిజిటల్ సమ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన ఎక్స్ని మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, సపోజ్ ఇక్కడ మనకు 30 వచ్చింది, ఇక్కడ మళ్ళీ మనము డిజిటల్ సమ్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. 28, 21, 39, 33, 36, 23 ఎన్ని వాల్యూలు ఉన్నాయి? ఎక్స్. 3 × 6 అంటే ఎంత? 18. 18 డిజిటల్ సమ్ 9. ఇక్కడేమో 3, ఇక్కడేమో 3, ఇక్కడేమో 2, ఇక్కడేమో 6, 9, 5. ఇది 9, ఇది 9. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎక్కడ మనకు రైట్? 5 + 3 + 1 ఎంత? 9. కొంచెం మనము రైట్ చెక్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. చాలా మంచి క్వశ్చన్. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి.
ఫస్ట్ ఈ సిరీస్లో మనము ఎక్స్ కనుక్కోవాలి సార్. ఈ సిరీస్లో మనము ఎక్స్ కనుక్కోవాలి. ఒక్క నిమిషము, రైట్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, 71 78 ఎక్స్, నాకు 80 రావాలి. ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత? ఈ 2-3 ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతే చాలా ఈజీగా అర్థమవుతుంది. నగేష్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 71 78 ఎక్స్, దీని యొక్క సగటు 80 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? దీని యొక్క సగటు 80 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? నేనేం చేస్తున్నానంటే దీని సగటే 80 అనుకుంటున్నాను, 80 అనుకుంటున్నాను, డివైడెడ్ బై 3. అంటే ఇక్కడ నాకు పైన ఎంత రావాలి నగేష్? 0 రావాలి. 0/3 వచ్చినప్పుడే నాకు 0 వస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. 71 80 కంటే 9 తక్కువ, 78 80 కంటే 2 తక్కువ. ఇక్కడ -11 వచ్చింది, అంటే ఇక్కడ +11 రావాలి. అప్పుడే ఇది 0 అవుతుంది. 80 మీద 11 పెరిగింది. ఎక్స్ వాల్యూ ఎంత? 91. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? నేను ఆ ప్రాబ్లంలో ఇదే లాజిక్ యూజ్ చేశాను. దీని సగటు 80 అనుకున్నాను నగేష్. 71 80 కంటే 9 తక్కువ, 78 80 కంటే 2 తక్కువ, రైట్. ఎక్స్ ఇక్కడ -11, ఇది మొత్తము కూడా 0 కావాలి. ఇది -11, ఇక్కడ ఏమవుతుంది? +11 రావాలి. 80 మీద 11 పెరగాలి, 80 మీద 11 పెరగాలి. ఇంకో క్వశ్చన్, 31 32 27 28 38 ఎక్స్, ఇది 35. మీరు అర్థం కాకపోతే ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అంత ఎక్కువగా అర్థమవుతుంది సార్ మీకు. 31 32 27 28 38 ఎక్స్ 35. నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను సో దట్ మీకు అర్థం కావడానికి, రైట్. సపోజ్గా ఇది 30 తీసుకున్నాను అనుకోండి. మొత్తం ఎన్ని నంబర్లు ఉన్నాయి? 1 2 3 4 5 6, ఇది 6. నాకు మొత్తం 35 కావాలి నగేష్. అంటే ఇక్కడ నాకు ఎంత కావాలి? సమ్ము 30 కావాలి. అప్పుడే 30/6 5 అవుతుంది. సమ్ము నాకు 30 రావాలి. 31 1 పెరిగింది, 2 పెరిగింది, 3 తగ్గింది, 2 తగ్గింది, 8 పెరిగింది. ఎంత అయింది? -2 + 2, 8 + 1 9, 9 - 3 ఎంత? 6. 6 అంటే ఇక్కడ 24 పెరగాలి. ఎక్స్ 24 పెరిగిందనుకో, ఎక్స్ వాల్యూ ఎంత? 54. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? వచ్చిన నంబర్ల యొక్క సగటు కనుక్కోవడము ఒక మెథడ్. దాని తర్వాత ఆన్సర్ ఆప్షన్ నేను ఇవ్వలేదు, ఇక్కడ ఆన్సర్ ఆప్షన్లు నేను ఇవ్వలేదు కాబట్టి నేను డీవియేషన్ మెథడ్ యూజ్ చేశాను. ఆన్సర్ ఆప్షన్లు కనుక మన కళ్ళ ముందు ఉండుంటే మనము డిజిటల్ సమ్ చాలా ఈజీగా, సపోజ్గా 91 89 92 85 ఇలా ఉందనుకోండి, మనం చాలా ఈజీగా డిజిటల్ సమ్ యూజ్ చేసుకోవచ్చు. 71 డిజిటల్ సమ్ ఎంత? 8. 7 + 8 15, 15 అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్. 3 8 ఎంత? 24, ఇది 6. 6 పోయింది, అంటే ఎక్స్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఎక్స్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది 9 + 1 1. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎస్ ఆర్ నో? అందరికీ అర్థమైందా? రైట్. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ అయినా అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. ఇక్కడ కూడా చూసుకోండి సార్, మీరు అసలు కాన్సెప్ట్లో ఎక్సెప్షన్స్ ఏమన్నా ఉంటే నేనే చెప్తాను మీకు. మీరు జనరల్గా కొంతమంది, రైట్, నేను కొన్ని యూట్యూబ్ షార్ట్స్ పెట్టిన తర్వాత నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ నాకు ఏమనిపిస్తుందంటే స్కూల్లో మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ లేకుండా రాస్తున్న డౌట్స్ అని అనిపిస్తాయి. కొన్ని కామెంట్స్ నాకు చదువుతూనే ఉంటే, రైట్, వాళ్లకు ప్రాబబ్లీ తెలిసిన మ్యాథమెటిక్స్ ఒక స్టేజ్లో ఉంది, అంటే వాళ్ళు ఈ బట్టే మ్యాథమెటిక్స్ అని అనుకుంటున్నారు.
అని చాలామంది ఏంటంటే, నేను ఒక షార్ట్లో ఒక వీడియో పెట్టాను సార్. ఏరియా ఇచ్చాను 80, ఏరియా ఇచ్చాను ఇదేమో 20 అన్నా, ఇదేమో 10 అన్నా, ఈ సైడ్ వాల్యూ ఎంత అన్నా, ఈ సైడ్ వాల్యూ ఎంత అన్నా. అన్నీ ఏంటంటే సార్ నేను ఇది ఫార్ములా యూస్ చేసి చూడండి అయ్యా, మీరు కామెంట్